నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. కాంగ్రెస్కు అన్ని శేష ప్రశ్నలే. మోదీని ఎదుర్కోవడం ఎలా, పూర్వవైభవం తీసుకురావడం ఎలా, కనీసం నిలదొక్కుకోవటం ఎలా అని. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో 100 సీట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్కు 1000 ఏనుగుల బలం వచ్చింది. అంతకుముందు 52 సీట్లు, అంతకుముందు అయితే 40 సీట్లు. అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది, 100 సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత వెంటనే జరిగిన హర్యానా ఎన్నికల్లోనూ, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ, ఢిల్లీ ఎన్నికల్లోనూ మట్టి కరిచింది. ఇప్పుడు ఎట్లా, ఏది దారి, ఎట్లా ఎదుర్కోవడం, ఎట్లా ముందుకెళ్ళడం అని చెప్పి ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్లో ఏఐసిసి సమావేశం, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాంట్లో ఇదే చర్చిస్తారట. ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి నిర్ణయిస్తారట. ఎట్లా వెళ్తారు అంటే, గాంధీను అంబేద్కర్ పథంలో వెళ్తాము, అట్లా వెళ్ళి నిర్ణయాలు తీసుకుంటాము, ఆలోచిస్తాము అని చెప్పారు. దీనికి ఏఐసిసి సభ్యులతో పాటు కాంగ్రెస్కున్న ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ నాయకులు, పెద్దవాళ్ళు అంతా వెళ్తారు. 2 రోజులు చర్చిస్తారు. ఈ చర్చ అంతా దీని మీదనే జరుగుతుంది. అంతకుముందే పార్టీని బలోపేతం చేయడానికి జిల్లా స్థాయి పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేస్తాం అన్నారు. మంచి పని, జిల్లా స్థాయిలో చేయడం. కానీ జిల్లా స్థాయిలో చేయటం మాత్రం సరిపోదు, అది గ్రామ స్థాయి నుంచి జరగాలి. కాంగ్రెస్కున్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ప్రతి గ్రామంలోనూ ఎంతో అంతో దానికి ఒక పార్టీ ఆఫీసో, పార్టీ శాఖనో ఉంది. అక్కడి నుంచి చేస్తూ వస్తే నిలబడడానికి అవకాశం ఉంది. మరి మోదీని, ఆర్ఎస్ఎస్ను, తర్వాత వాళ్ళు చేసే ప్రోపగండాను ఇన్నేళ్లుగా వాళ్ళు హిందుత్వ విషయంలోనూ, ముస్లింల వ్యతిరేకత విషయంలోనూ జనానికి చేసిన బ్రెయిన్ వాష్ను ఎదుర్కొని నిలవడానికి ఉన్న ఆయుధాలు ఏమిటి? రాహుల్ గాంధీ బీసీల రిజర్వేషన్ అంటున్నారు, కాన్స్టిట్యూషన్ను, రాజ్యాంగాన్ని పట్టుకొని వెళ్తున్నారు. అది సరిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారా? అదేమాత్రం సరిపోదు నిజానికి. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, అనేకమైన సమస్యలు ఉన్నాయి. విపక్షం అనేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిద్రపోకుండా వెంటపడాలి, తరుముతూ ఉండాలి, అట్లా ఉద్యమాలు నిర్మించాలి, అట్లా ప్రజాభిప్రాయాన్ని ఏకీకృతం చేయాలి. అట్లా అయితేనే గెలవడం సాధ్యమవుతుంది. మనం చూసాం కదా, ఇందిరాగాంధీ మరణానంతరం 1985లో రాజీవ్ గాంధీ ఏకంగా 400 సీట్లకు పైగా మెజారిటీతో గెలిచారు ఆయన. కానీ 5 ఏళ్ళు విపక్షాలు వెంటబడి బోఫోర్స్, అవినీతి అని చెప్పి 5 ఏళ్లకే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అప్పుడు విపక్షాలతో పాటు మీడియా కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వెంట మీడియా లేదు. ఇందిరాగాంధీ కూడా 70 ఏళ్ళలో ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చోలేదు. మళ్ళీ గెలిచొచ్చేదాకా ఆమె దేశమంతా తిరుగుతూనే ఉన్నారు. వెంటబడ్డట్టుగా ప్రతి తప్పును ఎత్తి చూపడం, ప్రభుత్వం తప్పును. అట్లా మళ్ళీ ఆమె 1980లో ఆమె గెలిచారు. మొన్న మన్మోహన్ సింగ్ విషయంలో కూడా 2G అని చెప్పి అవినీతి 2G అని చెప్పి అటు మీడియా, ఇటు ప్రతిపక్షాలు వెంటబడి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించారు. నిజానికి బోఫోర్స్ కానీ 2G కానీ నిజానికి అవి అవినీతి కేసులైనా, అసలు కేసులైనా, ఏమన్నా కేసులు ఉన్నాయంటే లేవు, ఏమీ లేవు. ఎందుకంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం తర్వాత బోలెడు విపక్ష ప్రభుత్వాలు వచ్చాయి, అంటే కాంగ్రెసేతర ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఒక్క ప్రభుత్వం కూడా బోఫోర్స్లో ఇట్లా నేరం జరిగిందని కానీ,
ఇంత డబ్బు ఫలానా వాళ్ళకి వెళ్ళింది, ముఖ్యంగా రాజీవ్ గాంధీ కుటుంబానికి వెళ్ళిందని కానీ నిరూపించలేకపోయారు. 2G స్కాము అంటున్న దాంట్లోనేమో కోర్టు కూడా చెప్పింది స్కామ్ ఏమీ లేదు అని. ఆ తర్వాత వీళ్ళు చేసింది కూడా 10 ఏళ్ళుగా 11 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం ఉంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, దిగిపోయిన తర్వాత వీళ్ళు చేసింది, పట్టుకున్నది కూడా ఏమీ లేదు. కోర్టు కూడా తేల్చి చెప్పేసింది. అట్లా వెంటబడి సత్యము అసత్యము అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే వెంటబడి ప్రజల్ని కన్విన్స్ చేసి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పి ఏదో జరుగుతుంది అక్కడ, ఏదో జరుగుతుంది అక్కడ అని చెప్పి మొత్తం మీద ఓడించేశారు. అట్లా నీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏమిటి? ఒక బీసీ రిజర్వేషన్లు అని చెప్పినంత మాత్రాన సరిపోతుందా? అది ప్రజల వరకు దాకా ఎంతవరకు చేరింది? వాళ్ళు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇదంతా ఆలోచించాలి. కానీ అక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. పేదరికం ఉండనే ఉంది, విపరీతంగా నిరుద్యోగం ఉంది, విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి, అనునిత్యం ధరలు పెరుగుతున్నాయి, రూపాయి పతనం, డాలర్ ఏమో విపరీతంగా పెరిగిపోతుంది, చైనా సమస్య ఉండనే ఉంది. చైనా ఆక్రమణ గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్లో అన్నారు, కానీ వినిపించుకున్న వాళ్ళు లేరు. ఇట్లా అనేక సమస్యలు. ఇప్పుడు వలసకు అంటే భుక్తి కోసం వెళ్ళిన వాళ్ళు అమెరికాకు, వాళ్లను కాళ్లకు చేతులకు బేడీలు వేసి వెనక్కు పంపించారు. ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎట్లాగంటే వాళ్ళని మేము తీసుకెళ్తాం, మీరు బేడీలు వేయాల్సిన అవసరం లేదు అని నిక్కచ్చిగా చెప్పాల్సింది. అట్లా చెప్పడంలో విఫలమైందని చెప్పొచ్చు. టారిఫ్ల విషయంలో కూడా, ట్రంప్ టారిఫ్ల విషయంలో కూడా, ఆ విషయంలో కూడా నిలదీయవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయలేదు. అంతకుముందు మేము ఇక్కడ ఉంది 182 కోట్ల రూపాయలు భారతదేశంలో ఓటింగ్ పెరగడానికి ఇచ్చాము అని ట్రంప్ చెప్పారు. ట్రంప్ రాగానే చెప్పారు ఆ మాట, ఎన్నిక అయిన కొద్ది రోజులకే. అయితే ఆ విషయంలో కూడా కాంగ్రెసు ఎవరికి ఇస్తారు డబ్బులు? బీజేపీ ముందే అయింది కాంగ్రెస్కే వచ్చిందని. కానీ అంత ప్రచారం కూడా కాంగ్రెస్ చేయలేకపోయింది బీజేపీకి వ్యతిరేకంగా. అలాగే ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి జరిగే లావాదేవీ, దాంట్లో విపక్షాల ప్రమేయం ఏముంటుంది? కాబట్టి ఎవరి కోసం వెళ్ళి ఉంటుంది ఆ డబ్బు? ప్రభుత్వానికి వెళ్ళి ఉంటుంది. ప్రభుత్వం ఎవరి ఓట్లు పెరగడానికి ప్రయత్నిస్తుంది అనేది నిలదీయాల్సింది. అది నిలదీయాల. కాంగ్రెసు ప్రతి ఆయుధాన్ని పారేస్తూ వదులుకుంటూ యుద్ధానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఏమీ మిగలకుండా అయిపోయే పరిస్థితి దానికి ఉంది. ఇట్లా అనేక సమస్యలు. ఆనాడు డిమానిటైజేషన్ దగ్గర నుంచి, అగ్నివీర్ దగ్గర నుంచి, కరోనా విషయంలోనూ ప్రతి దాంట్లోనూ ప్రతిపక్షాలు చేయగలిగింది ఎంతో ఉండేది. కాంగ్రెసు ఇండియా కూటమిని నమ్ముకుంటే అంతే సంగతులు. ఎందుకంటే అది పుట్టినటి నుంచే ఎద్దెండకు దున్నపోతు నీడకు అన్నట్టుగా అటువైపు అది ఇటువైపు అది లాగుతుంది. బండి ఎటు కదులుతుంది, ఎట్లా కదులుతుంది. కాబట్టి అటు ఇండియా కూటమిని కూడా సంపూర్ణంగా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయి. ఈ 100 సీట్లు రాగా వచ్చే ఎన్నికల్లో అంటే 2029లో ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇంకో 150 170 కనీసం తెచ్చుకోనట్టయితే కాంగ్రెస్ పరిస్థితి మళ్ళీ ఇంతే. 4 ఏళ్ల సమయం ఉంది కదా, 4 ఏళ్ల సమయంలో ఏం చేస్తారు, ఏం ఆలోచిస్తున్నారు? రేపు ఏఐసిసి సమావేశంలో ఆలోచించి ఏవో నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు, వాటిని అమలు చేయడం ఎలా? కాంగ్రెస్ నుంచి ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు, పెద్ద నాయకులు కూడా వెళ్ళిపోయారు, క్యాడర్ వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. గుజరాత్లోనే రాహుల్ గాంధీ ఒకసారి మాట్లాడుతూ ఈ మధ్య కోవర్ట్లు ఉన్నారు మన పార్టీలో. ఎవరికి కోవర్ట్లు? బహుశా బీజేపీకి కోవర్ట్లు ఉన్నారు, 30-40 మందిని వదులుకోవాల్సి ఉంటుంది అన్నారు. గుజరాత్లోనే 30-40 మంది ఉంటే జాతీయ స్థాయిలో కూడా ఉండొచ్చు కదా, వాళ్ళను కూడా వదులుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇల్లు ప్రక్షాళన చేసుకోకుండా, ఇల్లు కడుక్కోకుండా బయట ఏం ఉద్ధరిస్తాము? కాబట్టి అటు పార్టీ విషయంలోనూ
ఇటు బయట ఎన్నో ఉద్యమాలు నిర్మించాల్సి ఉంటుంది, ప్రతి దానికి ప్రభుత్వాలను నిలదీయాల్సి ఉంటుంది. ఆ విషయం తప్పనిసరిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాల్సి ఉంటుంది. ఒకళ్ళు ఇద్దరో పనిచేస్తే కాదు, వేలు లక్షలు సంఖ్యలో పనిచేస్తే ఆ ధ్యేయాన్ని నెరవేర్చగలరు. మోదీని కానీ బీజేపీని కానీ ఓడించలేమా అంటే ఓడించడం అంత కష్టమేమీ కాదు. మనకు మన స్వతంత్రానంతరమే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఇందిరాగాంధీ 70 ఏళ్ళ ఎన్నికలు జరిపించారు. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ పోటీని పెట్టింది. అయితే అన్ని స్థానాలు నిలబడ్డారు, కానీ ఇందిరాగాంధీ స్థానం తను ఎలాగో ఓడిపోవడం అంటూ ఉండదు, గెలుస్తారనుకొని పెద్దగా పేరు ప్రతిష్టలు లేని అనామకుడు అయిన రాజనారాయణను నిలబెట్టారు. రాజనారాయణ ఇందిరాగాంధీ పైన గెలిచారు, జైంట్ కిల్లర్ అన్నారు. అట్లాగే చిత్తరంజన్ అని ఆయన ఒక ఆయన కూడా అంత పాపులర్ లీడర్ కాదు ఆయన, అయినా కూడా ఎన్టీఆర్ను ఓడించారు. దానికి కారణం ఏమిటి? ప్రజలు ఎట్లాగైనా ఆయా వ్యక్తులను ఓడించాలనుకున్నారు. అక్కడ ఎవరు నిలబడ్డా ఓడిపోవడం ఖాయం. మరి ఆ దశకు ప్రజలను తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? ప్రతిపక్షాలది. ప్రతిపక్షాలు అంటే ముందు నించున్నది ఎవరు? జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిపక్షం ఏమిటి? కాంగ్రెస్దే కదా. ఇవన్నీ చేయనట్టయితే కాంగ్రెసు పరిస్థితి 0కు 0, హళ్ళికి హళ్ళి, మళ్ళీ ఇదే పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. ఈ మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లా నాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా పెట్టడం కూడా మర్చిపోవద్దు. ధన్యవాదాలు.